హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దసరా కానుకగా రేషన్ కార్డు ఉన్న వారికి 2 పథకాల శుభవార్తలు రావడం జరిగింది. ఆ 2 పథకాలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో దసరా కానుకగా రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు 2 మంచి శుభవార్తలు వచ్చాయి. మొదటిగా మహిళల కోసం ప్రత్యేకంగా ప్రకటించే అవకాశం ఉన్న ఆడబిడ్డ నిధి పథకం గురించి మాట్లాడుకుందాం. ఈ పథకం కింద 19 నుండి 59 సంవత్సరాల మధ్య వయసు గల ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల చొప్పున, అంటే సంవత్సరానికి 18,000 రూపాయల ఆర్థిక సహాయం అందించబోతున్నట్లు సమాచారం వస్తుంది. ఈ పథకం అమల్లోకి వస్తే ప్రతి కుటుంబానికి నెల నెల ఒక భరోసా లాంటి ఆర్థిక మద్దతు లభిస్తుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లు, గృహ పథకాలు, రేషన్ సబ్సిడీ వంటి వాటితో పాటు ఇప్పుడు మహిళలకు డైరెక్ట్గా అకౌంట్లో ఈ ఆడబిడ్డ నిధి రావడం పెద్ద సపోర్ట్ అవుతుంది. ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాల మహిళలకు ఇది గొప్ప ఉపశమనం అవుతుంది. ఇంటి ఖర్చులు, పిల్లల చదువు, వైద్య ఖర్చులు ఇలా చాలా అవసరాలు తీర్చుకోవడానికి ఈ పథకం తోడ్పడుతుంది. మరొక శుభవార్త రైతు సోదరుల కోసం. రైతులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 21వ విడతను ప్రభుత్వం త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈసారి దసరా కానుకగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా 2,000 రూపాయలు జమ అయ్యేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సమాచారం వినిపిస్తుంది. గతంలో 20వ విడత ఆలస్యంగా రైతుల ఖాతాల్లో జమ అయ్యింది. అందుకే ఈసారి ప్రభుత్వం ముందుగానే 21వ విడత విడుదల చేయనుందని అంచనాలు ఉన్నాయి. దీనివల్ల రైతులకు పండుగకు ముందే కొంత ఆర్థిక ఉపశమనం లభిస్తుంది. ఈ పీఎం కిసాన్ పథకం కింద సంవత్సరానికి మొత్తం 6,000 రూపాయలు రైతులకు 3 విడతలుగా ఇస్తారు. అందులో ప్రతి విడత 2,000 రూపాయల చొప్పున ఉంటుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. 21వ విడత కూడా సమీప భవిష్యత్తులో జమ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి ఈ 2 శుభవార్తలు, ఒకటి మహిళల కోసం ఆడబిడ్డ నిధి పథకం, మరొకటి రైతుల కోసం పీఎం కిసాన్ 21వ విడత ఇప్పుడు ప్రజలందరికీ ఒక కొత్త ఆశను, ఒక కొత్త ఆనందాన్ని తీసుకువస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.